శిష్యులు బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు వీడు పాపము చేసిన వీని కన్నవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు, వీని యందు దేవుని క్రియలు ఏమవుతానికట, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకై వీడు గుడ్డివాడిగా పుట్టినో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఈరోజు పుట్టుకని గురించి చాలా రకాలుగా వివరించే వాళ్ళు ఉన్నారు. పుట్టుకని గురించి చాలా మంది రకరకాల భావాలు కలిగి మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అయితే ఈ రాత్రికాల సమయమున నిజంగా ఎవరు గుడ్డివారో మనము ఈ ప్రసంగం అయిపోలోపు గుర్తించాలి. ఎవరు గుడ్డివారు? వీడు గుడ్డివాడా, వీడి కన్నవారు గుడ్డివారా అంటే వీడు పాపం చేశారా, లేకపోతే వీళ్ళ కన్నవారు పాపం చేశారా అంటే వీడు పాపం చేయలేదు, వీడి కన్నవారు పాపం చేయలేదు. వాడు గుడ్డివాడిగా పుట్టడానికి గల కారణం దేవుని క్రియలు వాని యందు ప్రత్యక్షపరచబడటానికి, అంటే బయలుపరచబడటానికి మాత్రమే వాడేమయ్యాడట, గుడ్డివాడిగా పుట్టాడు. పుట్టినది మొదలుకొని చూడండి, యేసు ప్రభు దోవను వెళ్తున్నప్పుడు శిష్యులందరూ కూడా జనసమూహం అంతా కూడా ఆయన మీద పడుతుండగా ఆ గుడ్డివాడి కాడికి వచ్చి యేసు ప్రభు వారు అతన్ని కళ్ళ మీద మరి చేతులుంచి ప్రార్థించినప్పుడు నిశ్చయముగా ఆ గుడ్డివాడు చూపు పొందాడు. చూపు పొందిన తర్వాత నిశ్చయముగా దేవుని స్తుతించడం, దేవుని ఆరాధించడం మొదలు పెట్టాడు. అయితే ఈరోజు దేవుని క్రియలు మన యందు ప్రత్యక్షపరచబడాలి. అంటే మన యందు దేవుని క్రియలు జరగాలి, మన యందు దేవుని క్రియలు ఎదుటి వారికి కనపడాలి, మన యందు దేవుని యొక్క శక్తి బయటికి కనపడాలి. వాడు గుడ్డివాడిగా పుట్టాడు. వాళ్ళందరూ కూడా జనసమూహం గుంపుగా కూడున్నారు. యేసయ్య చుట్టూ వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. అందరిలో ఆ గుడ్డివాడికి కళ్ళు యేసయ్య ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే ఆ గుడ్డివాడు చూపుడు పొందాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏమైపోయింది, యేసయ్య శక్తిమంతుడు, ఆయన చూపు పోయిన వారికి చూపు ఇవ్వగలడు, ఆయన చూపు పోయిన వారికి నిశ్చయముగా చూపు ఇవ్వగలడని ఆయన శక్తి గురించి, ఆయన బలం గురించి బయటికి ప్రచురమైంది. ఆయన క్రియలు బయటికి ప్రచురమయ్యాయి. ఈరోజు మరి మన యందు చెప్పాలి, ఎవరి యందు? గుడ్డివాడి యందు దేవుని యొక్క క్రియలు ప్రత్యక్షపరచబడ్డాయి, బయటకు వచ్చాయి. మరి మన యందు కూడా దేవుని క్రియలు ఏమవ్వాలి? ప్రత్యక్షం అవ్వాలి. మన ద్వారా కూడా దేవుని క్రియలు బయటికి రావాలి, మన ద్వారా కూడా దేవుని అద్భుతాలు బయటికి రావాలి, మన ద్వారా కూడా ఆశ్చర్యమైన కార్యాలు చోటుక్రియలు బయటికి రావాలి. అంటే ఎక్కడో అక్కడ మౌనంగా ఉండకూడదు, ఎక్కడో అక్కడ కామ్గా ఉండకూడదు. మీకు ఒక విషయం చెప్పనా, మనం ప్రతి దానికి ఎర్లీగా చాలా ముందుగా ఉంటాం, కానీ దేవుడి సన్నిధికి రావటానికి మాత్రం చెప్పాలి, ఆ పని ఎంత చేసినా తెవలదు. దానికి రావడానికి ప్రతి దానికి ఉంటుంది, మళ్ళీ ప్రతి దానికి వేగంగా వెళ్తాం, ప్రతి దానికి చాలా తొందరగా చేస్తాం. దేవుడి కాడికి రావాలంటే పని తెవలదు. ఖచ్చితంగా ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి అడ్డొస్తూనే ఉంటుంది, ఏదో ఒక విషయం అడ్డొస్తూనే ఉంటుంది. ఆరాధన ఎన్ని గంటలకి? 8:30కే ముగించాలి, 8 గంటలకే ముగించాలి, లేదా 9ంటికే ముగించాలి, లేదా 10ంటికే ముగించాలి అని చెప్పినప్పుడు టయానికి ఉండాలి. ఇక్కడ చెప్పాలి, టయానికి. మన క్రియలు ప్రత్యక్షం అవ్వాలంటే, మన దేవుడి క్రియలు మన ద్వారా ప్రత్యక్షం అవ్వాలంటే ఏం చేయాలి? ఎక్కడ ఉండాలి? టయానికే ఉండాలి. ఇక్కడ నేను చెప్పాను 6:30, 8:30కి లేదా 8:10కి 8:40కి అయిపోవాలి. దేవుని స్తోత్రం. అయితే చూడండి, ఆ గుడ్డివాడు చూపు పొందిన తర్వాత అనేక మందికి సాక్షార్థంగా నిలబడ్డాడు, అనేక మందికి సాక్షిగా నిలబడ్డాడు. దేవుడు చేసిన అద్భుతాన్ని ప్రచురమైంది, అనేక మందికి చాటాడు. ఈరోజు ఎంతమందికి చాటుతున్నాం మనం? ఎంతమందికి చెప్తున్నారు మీరు వాక్యం? ఈరోజు నేను ఒట్టికోటి కాడికి టీ తాగడానికి వెళ్ళాను. వచ్చేప్పుడు వెళ్తే ఒక సహోదరుడు వేరే సహోదరుడితో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ప్రార్థనకి ఎక్కడికి వెళ్తే బాగుంటుంది, ఏ సహవాసానికి వెళ్తే
బాగుంటుందని వాళ్ళిద్దరు చర్చించుకుంటున్నారు. నేను టీ తాగుతా గమనిస్తా ఉన్నాను వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటారా. దగ్గరలో తండ్రి సన్నిధి ఉంది, దగ్గరలో ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళని చెప్తున్నాడు ఆ పక్క అతను. అతనేమో యాడికి వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా అంటున్నాడు ఇంకొక అతను. దేవుని స్తోత్రం. వాక్యం చెప్తుంది మీరు విన్న వాటిని చూసిన వాటిని చెప్పాలి. అయితే మనం ఏం చూస్తున్నాం? ఎక్కువగా దేవుని వాక్యాన్ని చూస్తున్నాం, దేవుని వాక్యాన్ని చూసి చదువుతున్నాం. దాని గురించి మనం ఎక్కువగా బయట చెప్పాలి. అంటే విన్న వాటిని చూసిన వాటిని అంటే ఏం చూసిన వాటిని చెప్పాలి, ఏ పడతాయి చెప్పకూడదు. విన్న వాటిలో కూడా ఏ పడతాయి చెప్పకూడదు. దేవుని వాక్యాలు వినాలి, దాన్ని బయట చెప్పాలి. దేవుని వాక్యాలు చూడాలి, దాన్ని బయట చెప్పాలి. ఈరోజు చాలా మంది విన్న వాటిని చూసిన వాటిని చెప్పండి అంటే ఏయో చెప్తున్నారు బయటకు వచ్చి. కాదు. కాబట్టి దయచేసి ఆ గుడివాడు దేవునికి సాక్షాత్తంగా ఉన్నాడు. అనేక మంది చూశారు, అనేక మంది ఆ అద్భుతాన్ని ఆశ్చర్యాన్ని చూశారు. మరి నీ ద్వారాగా అదే అద్భుతం, అదే ఆశ్చర్యం, అదే సూచక్రియ చూడాలి. ఎవరో అందరూ మీ ప్రాంతంలో ఉంటున్నారు, అందరూ చూడాలి. నీ ద్వారా నువ్వు వస్తావు, మనం ఒకళ్ళు రాకూడదండి. మనతో పాటు ఇంకోళ్ళు నాకు రావాలి, మనతో పాటు ఇంకోళ్ళు కొంతమందిని నడిపించాలి. ఎందుకంటే సమయం లేదు, సమయం కొంచెమే ఉంది. దేవుని రాకడ చాలా దగ్గరలో ఉంది. కాబట్టి దయచేసి గుడ్డివారిగా ఉండకూడదు. చెప్పాలి, ఎట్లా ఉండకూడదు? గుడ్డివారిగా ఉండకూడదు. చూస్తున్నాం కానీ గుడ్డివారిగా ఉంటున్నాం. అన్ని క్రియలు చూస్తున్నాం, గుడ్డివారిగా ఉంటున్నాం. దేవుని అద్భుతం చూస్తున్నాం, గుడ్డివారిగా ఉంటున్నాం. దేవుని యొక్క శక్తిని బలాన్ని చూస్తున్నాం కానీ గుడ్డివారిగా ఉంటున్నాం. దేవుడు ఎంత బలవంతుడో, దేవుని వాక్యం నాటికపోతే ఎలా ఉంటుందో చూస్తున్నాము కానీ ఎట్లా గుడ్డివారిగా ఉంటున్నాం. నాకు ఇక్కడ ఏం జరగట్లేదు అన్నట్టున్నారు అందరూ. చెప్పాలి, ఇక్కడేమి జరగట్లేదు అన్నట్టుగా ఉన్నారు. గుడ్డివారిగా ఉండవద్దు, గుడ్డివారిగా ఉండకూడదు. ఈ అంచె కాలంలో, ఈ శివ దినాల్లో నీ ద్వారాగా కొంతమంది అన్నా దేవుని వాక్యం వినాలి. ఖచ్చితంగా వారు విని మారాలంటే ముందు వాళ్ళని తీసుకురావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలా మంది చూస్తున్నారు కానీ వింటున్నారు కానీ గుడ్డివారిలాగా ఉండిపోయి ఇంకా పాపంలోనే, ఇంకా శాపంలోనే, ఇంకా బంధించబడిన అనుభవంలోకి, ఇంకా ఆ వేసారిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, నువ్వు నమ్మకంగా ఉంటే నీతో దేవుడు ఉంటాడంట. నువ్వు యథార్థంగా ఉంటే దేవుడు నీతో ఉంటాడంట. నువ్వు ఖచ్చితంగా నడిస్తే దేవుడు నీతో నడుస్తాడంట. ఏలియా ఏమన్నా ప్రత్యేకంగా పైనుంచి ఊడిపడ్డా? హానోకు గారైనా ప్రత్యేకంగా ఊడిపడ్డా? చెప్పాలి, మన పితరులను ప్రత్యేకంగా పైనుంచి రాలేదు. వాళ్ళు కూడా మనం ఎలాగైతే తల్లి గర్భంలో వచ్చి బయటకు వచ్చామో సాధారణంగా వాళ్ళు కూడా అలాగే వచ్చారు. కానీ ఏలియా ప్రార్థన చేస్తుంటే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చింది. ఆయన ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆకాశం నుండి అగ్ని దిగొచ్చి ఆ పశువుని, ఆ కట్టెలను, రాళ్లను, నీళ్లను బుక్కి చేసి వెళ్ళిపోయింది. ఈరోజు మన ప్రవర్తనలందరూ కూడా, మన పితరులందరూ కూడా మనం చూసుకున్నట్టయితే వాళ్ళందరూ ప్రార్థన చేస్తుండగా అద్భుతాలు చూశారు, ప్రార్థన చేస్తుండగా ఆశ్చర్యాలు చూశారు, ప్రార్థన చేస్తుండగా సూచక్రియలు చూశారు, ప్రార్థన చేస్తుండగా అనేకమైన వాటిని వారు చూశారు, వాళ్ళ కళ్ళ ముందు చూశారు. వారితో దేవుడు స్వయంగా నడిచాడు. ఎందుకని నడిచాడు? ఈరోజు మనతో ఎందుకు నడవట్లేదు దేవుడు? చెప్పలే, మనతో నడుస్తాడా? నడవడా? హానోకుతో నడిచిన దేవుడు నీతో కూడా నడుస్తాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు దిగి వచ్చిన అగ్ని నువ్వు ప్రార్థన చేసినప్పుడు కూడా దిగి వస్తుంది. వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇచ్చిన దేవుడు మన ప్రార్థన కూడా జవాబు ఖచ్చితంగా ఇస్తాడు. అయితే మనం కరెక్ట్గా నిలబడాలి, మనం ఖచ్చితంగా దేవుడి కాడ నిలబడాలి, యథార్థంగా మనం దేవుడి కాడ నిలబడాలి. అప్పుడు మన జీవితంలో అద్భుతం జరుగుతుంది. స్వస్థత పొందుకున్నాడు, సైలెంట్గా వెళ్ళిపోలేదు. స్వస్థత పొందుకున్నాడు, కామ్గా వెళ్ళిపోలేదు. సాక్షార్థంగా అందరికీ నిలబడ్డాడు. మనం కూడా సాక్షార్థంగా అందరికీ నిలబడాలి, అనేక మందికి చెప్పాలి, నేను కూడా సాక్షార్థంగా నిలబడుతున్నాను, ప్రభు నన్ను రక్షించాడు, ఉచితంగా రక్షణ వచ్చింది, ఉచితంగా దేవుడు నన్ను రక్షించాడు, అదే ఉచితమైన రక్షణ, అదే ఉచితమైన కృప నీకు కూడా పంచుతానని చెప్పి ఇతరులకు కూడా మనం ఏం చేయాలి? పంచాలి. కానీ ఈరోజు చాలా మంది ఎలా ఉన్నారంటే అంటే పట్టి పట్టినట్లుగా గుడ్డివారిగా ఉన్నట్లే. చెప్పలు ఎట్లా అంటే గుడ్డివారిగా ఉన్నట్లే చాలా మంది ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దయచేసి అలా ఉండొద్దని దేవుని వాక్యం చెప్తుంది, అలా ఉండొద్దని దేవుని వాక్యము చెప్తుంది. రెండో మనిషిని
మీ ముందు ఉంచాలనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రెండో మనిషి గురించి కూడా మనము చాలా సార్లు ఇతని గురించి మనం తెలుసుకున్నాం. ఎవరితను అంటే సుంకపు గుర్తుదారుడైన పొట్టి జక్కయ్య.